వచ్చేసా కంగారు పడగ అది ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఫైనల్ క్లైమాక్స్ వచ్చేసి మొత్తం షాక్ అయిపోయినాం. చాలా బాగుంది, ఎప్పుడు ఇట్లా చేయలే ఎన్టీఆర్. రాడు దింపిండు. ఏమైందయ్యా? పేకు దించారా, తీయటం మర్చిపోయారు. సూపర్ డూపర్ హిట్. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఫైటింగ్ సూపర్. ఎంతలా నచ్చేసింది ఏంటో సినిమా నీకు? అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చీచి చీచి చీచి. బెడ్ మీద చచ్చిపోతున్న ఆయన కూడా లేచి సినిమా కూర్చోబెడితే లేచి ఎగురుతాడు. బేకార్ ఎవరో కానీ డైరెక్ట్ గానీ సర్వ బేకార్ గడవాడు. పైసలు సినిమా టికెట్ కి 350 రూపాయలు పెట్టుకుని వచ్చిన పావు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కానీ సినిమా దున్నికి వచ్చిన సర్వ బేకార్ సినిమా. దీనికి ఎవడైనా వచ్చినా గానీ వేస్ట్. ఇది వేస్ట్ సినిమా, గలీజ్. అంత మాట సినిమా అంతా ఏంది మొత్తం రాజకీయం ఉంది. వాడు ఎట్లా డాన్స్ అయిన స్టెప్లు, వాడు ఏదో తిక్కుది. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం యాక్టింగ్ బేక వేస్ట్. సీన్ అంతా చెత్త బేకారు. ఫ్లాప్ అంటారా? అసలు బ్లాక్ కాదు. టికెట్ వేస్ట్, పైసలు వేస్ట్. దానికి సాంగ్స్ లేవు. ఇప్పుడే వెళ్ళి చెప్తాను. సినిమా పోయిందిరా, ఎక్కతో కాదు, కన్ఫర్మ్ గా సూపర్ ఫ్లాప్ రా. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు గాని సమైక్యవాదులు గాని ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. సూపర్ ఉందన్న, బాగుంది. స్టోరీ ఎలా ఉందన్న సినిమా? స్టోరీ అంతా బాగుందన్న, ఫైట్లు అన్ని బాగున్నాయి. బాగుందన్న, నిజం బాగుంది. బాగుందన్న అంటే ఎన్టీఆర్ అభిమానిగా కాలెగరేలా. సూపర్ సూపర్ బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ఎన్టీఆర్ సూపర్ చేసింది, కట్టా ఫైట్లు బాహుబలికి మించిపోతున్నాయి. ఏంటి సార్ అది? ఫైట్లు బాహుబలికి మించిపోతున్నాయి. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఊరుకో, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురండి రోయ్. మ్యాట్నీకి ఫస్ట్ షోకి మనమే టికెట్లు కొనాలి. ఉందన్న వాట్ 1000 కోట్లు పక్కా. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేపచ్చంగా ఉంది సార్. ఏంటి 100 రోజులు చెప్తున్నారా? అంటే మన ముందు 200 డేస్ కూడా చెప్తున్నారు సార్. మన ముందు చెప్పడం అంటే వెనకాలకు తగ్గిందా? అంటే తగ్గడం కాదు సార్, మ్యాట్ని కూడా చూసేసి ఎంత డిజాస్టర్ చెప్తాను సార్. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఫెయిల్ అయినా ఆ బ్లెస్ ఫ్రెండ్ గా చాలా గర్వపడుతున్నాను. ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. ఎవడన్నా ఇడ్లీయా? పొరపాటు ఏదైనా థియేటర్ దగ్గర అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? Oh my God.